హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకి జూలై 1 నుంచి 2024 జూలై 1 నుంచి ఈ యొక్క సూపర్ గుడ్ న్యూస్ అయితే రానుంది. అప్పటి నుంచి అయితే అమలు జరగబోతుందండి. ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లులకి కేంద్రం ఓ వెసులుబాటును అయితే తీసుకొచ్చిందండి. అలా సంతానాన్ని పొందినటువంటి ఉద్యోగులకు 6 నెలలు మాతృత్వ సెలవులు అయితే ఇవ్వనుంది. ఈ మేరకి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ సవరణలు అయితే చేయడం జరిగింది. అలాగే ఓ బిడ్డ తండ్రి 15 రోజుల పితృత్వ సెలవులు తీసుకునే వీలు కూడా కల్పించిందండి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న మహిళలు సరోగసీతో సంతానాన్ని పొందితే వారికి 180 రోజుల పాటు మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. ఒకవేళ సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళలు కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకు కూడా ఈ సెలవులు అయితే వర్తిస్తాయండి. ఇద్దరు సంతానం వరకే వీళ్ళనైతే వీటిని పొందవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి 6 నెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు అయితే పొందడానికి కేంద్రం వీలు కల్పించింది. ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగిని ఇంతకాలం ఓ సదుపాయం అందుబాటులో లేదు. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఒంటరి ఉద్యోగి తన పూర్తి సర్వీస్లో పిల్లల సంరక్షణ కోసం 730 రోజులు సెలవులుగా పొందుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 18న కేంద్రం కొత్త నిబంధనను నోటిఫై అయితే చేసిందండి. అదేవిధంగా చట్టబద్ధమైన వివాహం ద్వారా 5 ఏళ్ళ కలిసి ఉన్న దంపతులే సరోగసీ అర్హులు. భార్యకి వచ్చేసి 23-50 ఏళ్ళ లోపు అయితే వయసు ఉండాలి. భర్తకి 28 నుంచి 55 ఏళ్ళ వయసు అయితే ఉండి సాధారణ పరిస్థితుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఈ దంపతులు సరోగసీ విధానానికి బిడ్డనైతే పొందవచ్చండి. ఈ విధంగా సరోగసీకి ఉన్నటువంటి మహిళా ఉద్యోగులకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. ఈ విధంగా జూలై 1 నుంచి అయితే ఈ యొక్క అమలు అయితే జరగనుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.